మనం గమనించినప్పటికీ, చదువుతున్నప్పటికీ ఆయన మనలాంటి వారిని ఎంచుకున్నారు. గాడ్ చోజస్. మీరు ఆలోచించారు, ఆయన మనలాంటి బలహీనులను ఎంచుకొని ఆయన కృప మన పట్ల ఉన్నప్పటికీ కూడా మనం దేవుణ్ణి ఎంచుకుంటున్నాం. ఆలోచించారు, దేవుడి యొక్క కృప కనికరాన్ని మనం గుర్తుపెట్టుకొని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఆలోచించాం. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ యెషయా గ్రంథాన్ని అంతా మీరు గమనిస్తే 150 సంవత్సరాల తర్వాత జరగబోయేదాన్ని ప్రవచిస్తున్నారు. ఈ ప్రవచనంలో మీరు గమనిస్తే కోరేష్ అనే వ్యక్తి ఎవరు ఆధీనంలో ఉన్నారు? జీవం కలిగిన దేవుడు ఆధీనంలో. కోరేష్ అనే వ్యక్తి జీవితంలో దేవుడు ఎందుకు కొరకైతే కోరేష్ని నియమించారో, దేని కొరకైతే ఆయనను ఏర్పాటు చేశారు, దేని కొరకైతే ఆయన అభిషేకించారో అదంతా దేవుడు కోరేష్ ద్వారా దేవుడు చేశారు. ఈరోజు నీ నా జీవితాల్లో మనం గమనించాలి, ఆయన కృపను మనం గుర్తుపెట్టుకుంటాం. హీఈస్ ఎ మైటీ గాడ్. ఆయన సర్వంతర్యామి అనే దేవుడు, ఆయన సార్వభౌముడైన దేవుడు. అంత గొప్ప దేవుడి యొక్క కృప